ఇక్కడ బైకులు కూడా రెంట్కి తీసుకోవచ్చు, ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. ఇందాక సైకిల్స్లో కూడా వెళ్ళారు, సైకిల్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు. గంటకి సంథింగ్ ఎంత నాకు తెలియదు. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ బైక్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి, తీసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ అంగళ్ళు ఉన్నాయి, బట్ ఈ అంగడి ఒక్క వాటర్ బాటిల్ 30 రూపీస్ అనమాట. 20 రూపీస్ అమ్మేస్తున్నారు. సో చూసుకొని బయట నుంచి తెచ్చుకుంటే మంచిది అని నా ఉద్దేశం. అయితే పాడారులే మరి ఇంత దారుణానికి ఎంతక 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మేయాలా, 10 రూపీస్ ఎక్స్ట్రా అంతే, ఏం చేయలేం. మానస సరోవరం ఎంటర్ దట్ డ్రాగన్. సో ఇక్కడ కొంచెం బాగుంది కూడా. తాగడం రాకపోతే బాడీ మీద వేసుకుంటాం అనమాట. అందరు అటు వెళ్తుంటే నేను చూస్తున్నా. బాగా పని చల్లగా అక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడికి ఒకటి వచ్చింది, బాగుంది. బ్యాక్ టు ఎక్స్ప్లోర్. అన్నీ బాగున్నాయని ఒకటే నచ్చలే. వాటర్ 30 రూపీస్ పెట్టిన బాధ అవుతుంది. 30 రూపాయలు. మానస సరోవర్ ఎంట్రీ. నేను ఎంట్రీ చూపించలేదు, అందుకే మళ్ళీ చూపిస్తున్నా. ఇదొక ఎంట్రీ, ఇట్లా రావచ్చు స్ట్రైట్గా. నేను నాకు వచ్చింది ఇట్లానే, సో అట్లా వెళ్ళిపోయినా మళ్ళీ. తర్వాత నా వాయిస్ అంత క్లారిటీ వస్తుందో లేదా అంత ఐడియా లేదు, ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ రాముల వారు ఉన్నారు, జై శ్రీరామ్. ఓకే, జింకలు. సో ఆ జింకలు ఇక్కడ ఉంటాయి అనుకుంటా. కనిపిస్తాయా ఒకటన్నా? ఒకటి కూడా కనిపించట్లేదా? ఎన్నికో హ్యాండ్ బ్రేక్ ఏంటి, హ్యాండ్ బ్రేక్ ఏంటి? కార్ ఎన్నికి వెళ్ళిపోయింది. ఫస్ట్ పర్ పర్సన్కి 70 రూపాయలు. ఆ డిజిటల్ కెమెరాస్కి 200 రూపీస్. మంది డిజిటల్ కెమెరా కాదు, గోప్రో కావచ్చు, యాక్షన్ కెమెరా అని చెప్తే 3 సార్లు చూస్తారు దాన్ని. ఎప్పుడు చూడలే అనుకుంటా. మనం కొంచెం లాగా ఉంటాం కాబట్టి ఆయాసం ఎక్కువ, ఎండ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఈరోజు. చెట్లు ఇది ఎప్పుడో ఒకసారి వచ్చినాం. సాంబార్ డియర్, సాంబార్ డియర్ లేదు, చాలా బాగున్నాయి, చూపిస్తున్నాను. అది అవన్నీ సాంబార్ డియర్స్. అన్నీ నాటికే చూస్తున్నాయి. సాంబార్, రసం. హాయ్ హాయ్. వాళ్ళని వీడియో తీసుకుంటే నేను పెద్ద ఏదో పెద్ద యూట్యూబర్ అందరూ మన చేతులు వస్తున్నారు. అదే ఫీలింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి మనం కూడా యూట్యూబర్ చేసుకొని వాయిస్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేస్తాం నిలబడి. సో వాయిస్ అయితే బాగా వస్తుంది, వాయిస్ బాగా వినిపిస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ టైం లాగింగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా అతి ఓవర్ యాక్టింగ్ అవన్నీ, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మనం ఇప్పుడిప్పుడే అప్డేటెడ్గా న్యూ జాయినింగ్, ఇలాంటి వాటికి మనం న్యూ జాయినింగ్. సో దానికి అలవాటు పడదాం మనం. ఫస్ట్ నేను అలవాటు పడాలి, మీరు కాదు. ఇక్కడ తెల్ల నెమలి ఉంది, వైట్ పికాక్. ఏదో ఇక్కడ ఉంది వైట్ పికాక్. ఏ తెల్ల నెమలి, ఏం పేరు నీ పేరు? తెల్ల నెమలేనా? బాగున్నావే తెల్లగా. అక్కడ ఒకటి ఉంది, అది కనిపిస్తుందో లేదో కానీ
అక్కడ ఒకటి ఉంది, కొంచెం జూమ్ చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. అదొకటి, అది చాలా బాగుంది తెలుసా, అందరు బాగుంది చాలా. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఒకటేనా, దానికేనా? ఇందులో అక్కడ ఉంది ఒకటి లోపల. అయ్యి మామూలు సాధారణ నేను అంట, సాధారణ ఇందులో పెట్టాను చూడండి, సాధారణ నెమలి. ఇది చాలా బాగా కనపడుతుంది. హాయ్ పికాక్ గారు, పింఛన్ ఇస్తారా? నెత్తిలో పెట్టుకుంటా. అది వాళ్ళిద్దరు జోడి, వాళ్ళది. ఆ మెస్ వల్ల అంత క్లియర్గా కనిపించట్లేదు. మెస్ అడ్డం లేకపోతే ఐ థింక్ మంచిగా కనిపించచ్చు. అయితే ఇక్కడ స్పెషల్గా నాకు అంత స్పెషల్గా చూడాలనుకుంటున్నది ఏంటంటే, వైట్ది పులి ఉంటుంది, తెల్ల పులి. అది ఇంతకుముందు మేము ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినప్పుడు దాని సౌండ్ ఒకటి విన్నాం, కానీ దాన్ని అంత దగ్గర నుంచి చూలే. భయంకరమైన సౌండ్ చేసేది అది, భయంకరం. మొత్తం జూ అంతా వినపడుతుంది ఒక్కసారి అడిస్తే, అంత గంభీరంగా అడుస్తుంది. ఇక్కడ పెద్ద జింకలు ఉన్నాయి, చాలా పెద్దవి. ఇక్కడ లోపల అదో కనిపిస్తున్నాయి. ఇక్కడ పడుకుంది అది. బజ్జు ఉన్నావా నాన్న? బజ్జు. ఈ జింకలే ఇటు వెళ్తే కనిపిస్తాయి అన్న. చిత్తడి నేల జింకలు. చిత్తడి నేలలు అంటే బురద నేలల. దట్స్ అది. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. రెండు ఉన్నాయి, అక్కడ ఒకటి జింకలు. నేను రౌండ్ ఆఫ్ చేస్తాను ఒకవేళ ఎడిటింగ్లో మంచిగా కనిపించకపోతే. మరి అటు సైడ్ అప్పుడు మనం యూట్యూబర్లం కాబట్టి ఎట్లా చేయాలంటే, మనం ఎప్పుడు చూడనట్టు ట్యాగ్ చేయాలి. వావ్, జింకలు ఏంటి ఇంత బాగున్నాయి, ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇన్ని జింకలు. అట్లా మాట్లాడాలి, ఏం కాదు, అన్నీ చూసినవి. అక్కడ జింకలే, ఇక్కడ జింకలే, మొత్తం జింకలు. సో జింకలు, చెట్టు బాగుంది. ఆ మధ్యలోంచి దూరిపోవడమే అలా. ఆగో అసలైన బాహుబలి ఎద్దు, అడవి దున్న. చాలా దూరం వెళ్ళిపోతాయి, ఎందుకు దగ్గరికి రావా? అక్కడ ఉన్నాయి. వాటికి ఇక్కడ మేత వేస్తారు, వీటిని అంటించారు. ఈ ఊరిదైపోతే ఎట్లా తింటాయి. దేర్ అడవి దున్నస్. వేరే మామ ఎవడన్నా ఉన్నావు అందులో ఎక్కడన్నా? మా వాడు మిస్ అయినాడా? ఆ గ్రూపులో ఎవరన్నా ఉంటే చెప్పండి. జూ ఓనర్లు చాలా రోజుల నుంచి కనిపించడంలే, మెసేజ్ రిప్లై ఇవ్వడంలే. మా ఫ్రెండ్ ఏమన్నా దున్నల్లో కలిసిపోయాడేమో, ప్లీజ్ కొంచెం సెర్చ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి బాగుంది, చాలా గ్రీనరీ. ఈ వైరు స్పెషల్ అట్రాక్షన్ ఈ జూకి. ఈ వైరు ఇది ఎందుకు కిందకి వచ్చిందంటే, అంతే కిందకి ఏలబడాలి కాబట్టి ఉయ్యాల పోవడానికి పిల్లలు. మళ్ళీ దీన్ని తెంపిన దానికి మాతోనే ఫైన్లు. ఒక 30 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి వాటర్ ప్యాకెట్లు దొబ్బేయండి, జనాల్ని మింగేయండి, తినేసేయండి జనాల్ని. అంటే మనం ఇవన్నీ మాట్లాడకూడదు కదా, యూట్యూబ్ కదా ఇది. సారీ, బైపాస్ మిస్టేక్. ఫ్యామిలీస్తో రావచ్చు, చాలా మంచిగా ఉంటుంది ఫ్యామిలీస్తో అయితే. వీకెండ్స్లో అయితే రాకూడదు, అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అబ్బా వీకెండ్స్లో ఫ్యామిలీస్తో. ఇవన్నీ గోవులు, గోకుల వనము. శ్రీకృష్ణుడు, జై శ్రీకృష్ణ.
జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, నమో వెంకటేశయ్య. అందరు ఇక్కడే ఉన్నారు. నేను ఒక్కడనే వెళ్తున్నా ఈ చోట్ల. చాలా నిర్మానుషం. వాట్ మనుబోతు, ఆంబోతు, నువ్వేరా ఆంబోతు ఫ్రెండుగా. ట్యాగ్ యువర్ ఫ్రెండ్. మన ఫస్ట్ వ్లాగింగ్ ఇంత దరిద్రంగా ఉంటుంది నేను అసలు అనుకున్నా. ఫస్ట్ వ్లాగింగ్ అది కూడా తిరుపతిలో. నేను నా యూట్యూబ్ ఛానల్కి పేరు అనుకోలేదు ఇంకా. రేపు ఒకవేళ తిరుమలకి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఒక పేరు అనుకొని అక్కడే ఒక చిన్న వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. చూద్దాం. ఇక్కడ ఏదో చేస్తున్నారు ఏంటి? ఇక్కడ కొనుక్కోవడానికి ఉన్నాయి. చిన్ని చిన్ని బొమ్మలు, చిన్ని చిన్ని. ఈ లైన్ సఫారీ వెళ్తే బాగుంటుంది అంటావా? లైన్ సఫారీ ఎంతనో తీసుకుంటారు అమౌంట్. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్. సింహాల దగ్గరికి వెళ్తుంది వెహికల్. ఆ వెహికల్స్లో తీసుకెళ్తారు. అటు లోపలికి వెళ్ళి సింహాలు ఉన్న ప్లేస్లో మీకు వచ్చేసి అక్కడ వెళ్ళిపోయింది ఆ వెయిన్. అలాంటి వ్యాన్స్ చాలా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఫుల్ అయ్యేంత వరకు వెళ్ళరు మళ్ళీ. ఇక్కడ తోడేలు, ఇండియన్ ఉల్ఫ్. బట్ నాకు ఏడా ఇండియన్ ఉల్ఫ్ కనపడ్డం లేడా. తోడేలు, అయినా ఈ తోడేళ్ళను, గుంట నక్కల్ని, నక్కలను ఇవంతా లైఫ్లో రోజు చూస్తాను. మనుషుల రూపంలో రోజు మన పక్కనే తిరుగుతూ అంటారు. ప్రత్యేకంగా జూకి వచ్చి చూడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అదే బెస్ట్. మనుషుల రూపంలో తిరుగుతూ ఉంటారు నక్కలు, తోడేలు. ప్రత్యేకంగా కొత్తగా ఏం చూడాల్సిన అవసరం లేదు. మనుషుల రూపంలో ఉన్న తోడేళ్ళు, నక్కల కంటే రియల్గా ఈ జంతువులు అడవులలో ఉన్నవే నయం. ఎంతో అన్న. వైట్ టైగర్ ఇట్లేనా? మనకు కావాల్సిందే అది. ఇట్లా నేను ఈ ఐస్ క్రీమ్ కోన్లో చూసి ఇట్లా దావలేదేమనుకున్నాడు. దారి లేదు అని పెట్టినారు, నో ఎంట్రీ. ఐస్ క్రీమ్ కోన్లో అన్నీ పెట్టినారు. అవును, ఎట్లా తెలుస్తుంది నాకు? అందుకే అడగాల. అడుగు. ఓవర్ చేస్తానన్నా, అంతే. ఓవర్ చేసేదే. చూసి సావండి. అక్కడుంది చిరుతపులి పెద్దగా. గాజుగల్లా ఇది తిరిగి దానికి ఏదో ముక్కుబడి ఉన్నట్టుంది. ఆ రౌండ్లో తిరుగుతుంది. ఏం ముక్కున్నావు బ్రో? దానికి ఏదో ముక్కుబడి ఉంది, తిరుగుతుంది. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం. దాని తలే నా అంటుంది.
కాదు, తెల్ల పులి అది. ఇక్కడ సింహం, ఇదో అక్కడ పడుకుంది అది. అదేనా? ఎస్, అదే. ఇదో ఆడ పడుకుంది పోయి. నేను ఆడ పడుకుంటే డబ్బులు ఇచ్చి వచ్చినాం ఇక్కడికి. అంత దూరం ఆ ఏరియాలో పడుకుంది పోయి. సింబా బ్రో, లయన్ కింగ్, ముఫాసా, సింబా. ముఫాసా పలికినాడు, లేచినాడు ముఫాసా. బాబు ముఫాసా ఇట్రా ఒకసారి, పనింది నీతో. స్కార్ నీకంటే మంచివాడురా. సినిమాలో స్కార్ కానీ నువ్వే మోసం చేసినావు. ఒక అమ్మాయి కోసం అట్లా ఫ్రెండ్ను మోసం చేస్తావరా? వాడు నిన్ను ఎన్నిసార్లు కాపాడింటాడు? వేస్ట్. ఆ ముఫాసా గానికి చూపించినంత ఎలివేషన్ లేదు, బొంగు వేస్ట్. ఆడ అమ్మాయి కోసం ఒక పాటలో మారిపోతాడు. బొంగళ్ళంతా అంతే అనుకో. ఏమో సింహాలు కూడా మారిపోతాయా? కింగ్ ఆఫ్ ది లైన్ కింగ్ అని పేరు పెట్టినప్పుడు బొక్కడ ఎట్లుండాలి? మినిమం ఉండాలి. స్కార్ గాడు కరెక్ట్ హీరో, వాడు అసలైన క్యారెక్టర్ స్కార్ గాని. వాడిని విలన్ చేసినారు. ఈడేస్తాడు వాడికి శిక్ష, బొక్కడ ఆడే ఈడికి వేయాలి శిక్ష. అక్కడ అంగడి ఉంది, మనకు కావాలంటే తీసుకోవచ్చు. తెల్లసింహంకి ఇట్లా పోవాలి, తెల్ల పులి, సారీ. మనకు ఇన్స్టా 360లో బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు ఫోన్లో తీసిన కొన్ని షార్ట్స్, నేను తెల్లసింహాంది వీడియోస్ తీసాను. తెల్లసింహం వాడ దా పైన అదే అదే అది అక్కడ ఎక్కేసి పడుకుంది ప్రశాంతంగా. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఇక. దగ్గర నుంచి చూసిన, అదైతే ఓకే. దగ్గర నుంచి చూసినాం, దట్స్ ఇట్. మనకు అది చాలు. మనకు నేను చూడాలనుకునేదే దగ్గర నుంచి. పోయినసారి వచ్చినప్పుడు అది ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నా, సరిగ్గా చూడలేదు దాన్ని. పోయినసారి ఈ రోడ్డు ఉండే మాకు ఇక్కడ వెళ్ళడానికి, ఇప్పుడు లేదు. ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టాను దీనికి. అందులో హ్యాండ్ ఇస్తాం అంటే 50 ఉండేది దీంట్లో ఛార్జింగ్. సో 50 ఛార్జింగ్ ఉంది కాబట్టి పెట్టలేకపోయినా ఛార్జింగ్. సరే, ప్రస్తుతానికి ఈ ఫోన్లో తీసేస్తాను. ఫోన్లో కూడా క్వాలిటీ ఎట్లుంటుంది, మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా. వివో X200 Pro తీసుకుందాం ట్రై చేసిన, బట్ 200 తీసుకున్న ఐఫోన్ అమ్మేసి. ఐఫోన్ చెత్త, అమ్మ స్టోరేజ్ ఉండదు, బక్క ఉంటుంది దాంట్లో. నక్కలున్న ప్లేస్, బట్ నక్కలు లేవు ఇక్కడ. గుంట నక్క చెప్పినాగా, గుంట నక్కలు ప్రత్యేకంగా అడవిలలో చూడాల్సిన అవసరం లేదు, ఇట్లా జూలలో చూడాల్సిన అవసరం లేదని మనుషుల రూపంలో మన పక్కనే తిరుగుతుంటారు. మన వాళ్ళే పక్కన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మన సొంత వాళ్ళే గుంట నక్కలు. బాగా వేషం ఏమంటారు, మేకతోలు కప్పుకొని, మేకతోనే డైరెక్టే మనమే తిక్కనవాళ్ళం కనిపెట్టలేము అంతే. ఏమంటే రూపాలు ఒకటి వేరుంటాయి. ఈ అడవిలో గుంట నక్కకి ఈ రూపం ఉంటుంది, మనలో తిరిగి గుంట నక్క మనలాంటి రూపం ఉంటుంది. ఇది ఒకటి కూడా కనపడలే. సరే చూస్తాను ఆ రోజు మనుషుల్లో. ప్రతిసారి ఇట్లా పట్టుకొని తీసుకోవాలంటే వీడియో డిఫరెంట్గా ఉంటుంది. మరి అవతల ఎట్లా కనబడుతుందేమో తెలియదు. ఏమో చేస్తున్నారు ఆడ. సరే, అటు గుంట నక్కలు ఉంటే బయటకు వచ్చేస్తున్నారు ఆవిడ. అదంతా పక్క నక్క లేదు, దాని ఎక్క పక్క నక్క కూడా లేదు. తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం. రే ఫ్రెండు, రే అందరు ఈడే ఉన్నారు ఏందిరా? అక్కడ ఒకడు పడుకున్నాడు. ఆడ పెద్ద పంది ఉన్నాడు చూడు, అదిగో ఆడ బజ్జున్నాడు వాడు. గాడిది కాదు, సరే పంది. నా కొడుకులంతా పందులే. ఈడ చిన్న ఫ్రెండ్ వచ్చాడు. హాయ్.
వెళ్ళిపోతాడు. ఎందుకురా లోపలికి వెళ్ళిపోయావు? సో ఈ వేలో కొండ చిలువలు ఉంటాయంట. రైట్ అక్కడ ఉన్నాయి కొండ చిలువ. నేను ఇక్కడ చూసిన పాముల కంటే బెంగళూరులో మైసూర్ అదొకటి. జస్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి. పిల్లలు చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా పెద్దగా ఇంటికి రావడానికి వెయిట్ చేయాలి. కాసేపు వస్తుంది, చాలాసేపు లోపల ఉంటుంది. అది హిప్పో పాటమస్ ఏదో నీటి ఏనుగు, తెలుగులో నీటి ఏనుగు. చిట్టుపట్టి తాబేలు ఉన్నాయి ఇక్కడ. 1 2 ఓన్లీ 2 అది అక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాటికి బెడ్ రూమ్ చూడండి. ఇవన్నీ తాబేళ్ళు ఉండేవి. ఇవైతే మన తాబేళ్ళలో లేవు, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ డిప్పలు డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది. వీటికి మాత్రం ప్రశాంతంగా. అక్కడ ఏదో పెద్దది బయటకు వచ్చింది. అలా కమాన్ 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 ఎయ్యి నా కొడుకుని. అంతే, సింపుల్గా లేపుకొని వెళ్ళిపోయింది. తాబేళ్లతో పాటు ఇందులో ముసలి కూడా ఉంది. నేనే కనిపెట్టేసిందా దాన్ని. అదో అక్కడ చిన్నగా మూవ్ అవుతుంది తాబేళ్ళతో పాటు. అలా ఇలా తాబేళ్ళని తినదా అది? చిన్నది. చూస్తున్నావు, బయటికి రా, చూసుకుందాం. దమ్ముంటే బయటికి రా. రాబే, ఎక్కడున్నావు? ఎడిపోయింది ఇది? ఎవడో రాబే, చూసుకుందాం. బయటికి రా. ఏం లోపల నుంచి చూసి భయపడతా అనుకున్నావా? డాన్సింగ్. ఇక్కడ డాన్స్ వేస్తున్నాడు గజరాజ్. అన్ని డాన్స్ వేస్తున్నాయి. దీనికైతే దంతాలు బాగున్నాయి చాలా గట్టిగా. ఓకే ఓకే. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వాట్? ఓ నైస్. ఏం చేస్తున్నాయి ఎలిఫెంట్స్ అక్కడ? డాన్స్ వేస్తున్నాయి కదా. ఇంటికి తీసుకోవాలంటే చిన్నది తీసుకుందాం, కొనుక్కుందాం. అమ్మా భయపడి చచ్చాను కదరా అయ్యా. రే ఎవడరా మీరంతా ఇట్లా పెట్టినారు ఏంద్ర దిల్లను? దీన్ని చూసి రియల్ అనుకున్నా నేను. యాదవ బోరకాంప వేసుకొని మూతి ఇట్లా ముందుకు పెట్టిస్తున్నాడు. అక్కడ చూడ వాటికి
కళ్ళు తెరిచిందా మూచిందే ఎందుకు అంత డిఫరెంట్గా ఉన్నావు నేను విచిత్రంగా ఉన్నావు చిరాక ఎలా చాలా విచిత్రంగా ఉంది దగ్గర నుంచి చూద్దామంటే చాలా అడిషనల్గా మునిగేసలు చూడాల్సింది బొమ్మలు